కవిత బెయిల్ పిటిషన్లపై వాడివేడిగా సాగుతున్న వాదనలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై రోస్ అవెన్యూ కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. సిబిఐ దాఖలు చేసిన కేసులో బెయిల్ పిటిషన్పై తీర్పున రిజర్వర్ పెట్టిందని న్యాయస్థానం. మే 2వ తేదీన ఈ కేసులో తీర్పు వెల్లడి కానుంది. ఈడీ కేసులో బెయిల్ పిటిషన్పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. కవిత తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. విచారణకు సహకరిస్తున్న కవితను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. అరుణ్ రామచంద్రన్ పిల్లైపతి స్టేట్మెంట్ ఇచ్చారని ఈడీ ఆయన్ను అరెస్ట్ చేసిందన్నారు. ఈ కేసులో బుచ్చిబాబు 4 స్టేట్మెంట్లు ఇచ్చారన్నారు. ఆ వెంటనే బుచ్చిబాబుకు బెయిల్ ఇచ్చారని తెలిపారు. అదే తరహాలో స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే మాగుంట రాఘవకు బెయిల్ వచ్చిందన్నారు. మాగుంట రాఘవ తండ్రికి ఎన్టీఏ అభ్యర్థిగా ఎంపీ టికెట్ ఇచ్చారన్నారు. ఇవన్నీ కూడా ఈ కేసులో ముఖ్యమైనవి, పరిశీలనలోకి తీసుకోవాల్సిన అంశాలన్నారు. అంతేకాకుండా బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో 60 కోట్లు ఇచ్చిన శరత్ చంద్రారెడ్డికి ఇదే కేసులో బెయిల్ వచ్చిందని తెలిపారు. సాక్ష్యాలు ధ్వంసం చేశారా అని జడ్జి కావేరి బావేజా కవిత తరపు న్యాయవాదిని అడిగారు. తాము ఎక్కడా సాక్ష్యాలు ధ్వంసం చేయలేదని సింఘ్వికి సమాధానం ఇచ్చారు. ఈడీకి ఇచ్చిన ఫోన్లలో పని మనుషులకు ఇచ్చినవి ఉన్నాయని తెలిపారు. ఆమె ఫోన్లలో డేటా లభించలేదని ఈడీ తెలిపింది. సిబిఐ అరెస్ట్పై కవిత తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ మహిళగా కవిత బెయిల్కు అర్హురాలని తెలిపారు. కవిత అరెస్ట్కు సరైన ఆధారాలు లేవన్నారు. ఈడీ కస్టడీలో ఉండగానే ఎందుకు సిబిఐ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారని, అరెస్టు చేయాల్సిన అవసరం లేదన్నారు. పార్టీకి కవిత స్టార్ క్యాంపెయిన్పై అని తెలిపారు. సిబిఐకి వాదనలు వినిపిస్తూ కవిత బెయిల్ ఇవ్వద్దని, లిక్కర్ కేసులను కవిత ప్రభావితం చేయగలని సిబిఐ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. లిక్కర్ స్కామ్లో కవిత కీలకంగా ఉన్నారని, బెయిల్ ఇస్తే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని తెలిపారు. ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.